చేతులు లేకుండా పైలట్ అవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? అవును, ఇది నిజం. 1983లో జెసికా కాక్స్ అనే ఒక అమ్మాయి పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టింది. జెసికాకు 14 సంవత్సరాలు రాగానే ఆమె టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించుకుంది. జెసికా కాక్స్ వయసు పెరుగుతూనే ఎన్నో సాధించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. జెసికా కాక్స్ ఎలాగైనా ఆకాశంలో ఎగరాలి, నేను పైలట్ అవ్వాలని అయితే దృఢంగా నిశ్చయించుకుంది. 2005లో ఆమెకు 22 సంవత్సరాలు రాగానే ఆమె యునైటెడ్ స్టేట్స్ లో ఒక విమానాశ్రయ పాఠశాలలో చేరింది. ఆ పాఠశాలలో జెసికాను చూసి సందేహపడ్డారు, అసలు ఈమె పైలట్ ఎలా అవ్వగలదు అని. కానీ జెసికా ఇంతకుముందు తాను సాధించిన విషయాలన్నీ బోధకుల ముందు ప్రదర్శించింది. విమానాశ్రయ బోధకులు తన సామర్థ్యాన్ని గుర్తించి శిక్షణను మొదలుపెట్టారు. ఆమె కాళ్ళతోనే విమానాన్ని నడుపుతూ 2008లో తన శిక్షణను అయితే పూర్తి చేసింది. 2008లో తను ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అయితే సంపాదించుకుంది. కానీ కేవలం ఆమె 10,000 అడుగుల ఎత్తులో ఎగిరే విమానాన్ని మాత్రమే నడపాలని ఆమెకు లైసెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా చేతులు లేని పైలట్ గా జెసికా కాక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డును అయితే సాధించిందన్నమాట. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి. ఉంటాను, బాయ్.